పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభు మరలా నేడో రేపో రాబోతున్నారా? ఎందరైతే ప్రభువా నా మీద పాపమున్నదని గ్రహించి నా పాపాలు క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకుంటారో అటువంటి వారి పాపమును తీసివేయడానికి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించినా ఒకానొక దినము ఈ జీవితాన్ని ముగించాలి. ఈ బంధాలన్నీ కూడా తెంచుకోవాలి. మానవుడు చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితం అంతటితో ముగించబడదు. మానవుడు చనిపోయిన తర్వాత మరి ఈ యొక్క శరీరం మట్టిలో పాతి పెట్టబడుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, అక్కడ దేవుడితో కూడా ఉండటము, యుగ యుగాలు దేవుని సన్నిధిలో అక్కడ ఆనందిస్తూ ఉండటము. రెండవది నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు కాలుతున్నటువంటి అగ్ని గంధకాలు ఉంటాయి. ఆ నిత్య నరకానికి మనుషులు పోకుండా ఉండడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు ఈ లోకానికి. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, రండి, వినండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, మారు మనసును పొందండి. యేసుక్రీస్తు వారు సొంత రక్షకునిగా అంగీకరించి మీరు మీ కుటుంబాలు అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభునామములో ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ సత్య సువార్తను మన మధ్యలోకి ప్రభు పంపించున్నాడు. కనుక ఇంకా